ఈరోజు నేను గేరకాళ్ళ కూర అయితే చేస్తున్నాను. నేను ముందుగానే తెచ్చుకొని వీటిని వేడి నీళ్ళ నానబెట్టుకున్నాను అనమాట. ఒక గంట సేపు అట్లా నానబెట్టుకుంటే ఉడికేదానికి సమయం అనేది మనకు సేవ్ అవుతుంది. కాబట్టి వీటిని ముందుగానే నానబెట్టుకోవాలి. నీళ్ళల్లో వేసి శుభ్రంగా కడుక్కొని తర్వాత నీట్గా ఈ విధంగా నీళ్ళలో నానబెట్టుకోవాలి. కూర ఏ విధంగా నానబెట్టుకున్నాను కదా, ఇప్పుడు వీటిని కుక్కర్లో నేను ఒక 5-6 విజిల్లు వచ్చేదాకా మెత్తగా ఉడికించుకుంటాను. ముందు చూడండి, ఈ విధంగా వాటర్తో కూడా వేసేసి ఇంట్లోనే కొంచెం పసుపు, ఉప్పు వేసి వీటిని ఒక 5-6 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకుంటాం. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 1 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాం అన్నమాట. వీటన్నిటిని బాగా ఉడికించుకోవాలన్నమాట కుక్కర్లో. తలకాయ కూర చేస్తున్నాను. ఇప్పుడు బాండీ పెట్టుకున్నాను, ఆయిల్ హీట్ ఎక్కింది. చూడండి, 2 లవంగాలు, చెక్క ఎక్కువ వేసుకుని అవసరం లేదు. ఆయిల్ అయితే హీట్ ఎక్కింది కదా, ఇప్పుడు చూడండి ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాక ఆనియన్స్, కొంచెం కరివేపాకు, వీటిని బాగా మగ్గించుకోవాలన్నమాట. చూడండి ఏంటి మగ్గినాయి కదా, ఇప్పుడు 1 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం. ఆల్రెడీ మనం ఉడికించుకునేటప్పుడు కొంచెం వేసాను, ఇప్పుడు కొంచెం వేసుకుంటా. ఇది వేగిన తర్వాత టమాటాలు అన్నీ యాడ్ చేసేస్తాం అన్నమాట. చూడండి ఇది వేగిపోయింది బాగా. ఈ విధంగా వేయించుకున్న తర్వాత వేసుకున్న కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు, కొంచెం సాల్ట్, కొంచెం అంటే కొంచెం సాల్ట్ వేస్తున్నాం. చూడండి, దీనికి కారము 1.5 టేబుల్ స్పూన్, అంటే కొంచెమే కాబట్టి కాళ్ళు అనేటివి. ధనియాల పౌడరు 1 టేబుల్ స్పూను, మసాలా దినుసులు వేసినాను కాబట్టి. ఇప్పుడు తయారు చేసి పెట్టుకున్నటువంటి పేస్ట్ అనేది వేస్తాం అన్నమాట. కొబ్బరి జీడిపప్పు పేస్ట్ అంటే మిక్సీ పట్టుకున్నాను అన్నమాట. కొబ్బరి జీడిపప్పు పేస్ట్ చూడండి, జీడిపప్పు పేస్ట్ అయితే వేసాను. కొబ్బరి జీడిపప్పు పేస్ట్ చూడండి ఈ విధంగా. కొంచెం పసుపు అనేది యాడ్ చేస్తాను అన్నమాట. ఆల్రెడీ మనం అక్కడ పసుపు వేసినాము, మళ్ళీ కొంచెం దీంట్లో వీటన్నిటిని బాగా ఆయిల్ బయటకు వచ్చేంత వరకు మగ్గించుకుంటాం అన్నమాట. చూడండి గేరకాళ్ళు అయితే ఉడికిపోయినాయి, పక్కన పెట్టుకున్నాను. కూర అనేది బాగా పర్ఫెక్ట్గా మగ్గాలన్నమాట. ఆయిల్ అనేది బయటికి రావాలి. ఆయిల్ అనేది బయటకు వచ్చింది చూడండి, ఈ విధంగా మసాలా అనేది బాగా ఉడికిందనమాట, ఫ్రై అయింది బాగా. ఇప్పుడు మనము ఇది కుక్కర్లో పెట్టుకున్నాం కదా గేరకాళ్ళు అనేటివి, చూడండి ఏ విధంగా వచ్చాయి, బాగా ఉడికిపోయినాయి అనమాట ఇవి. ఇప్పుడు వీటిని అయితే దీంట్లో చిప్ చేస్తాం అన్నమాట. టేస్ట్ అయితే భలే బాగుంటుంది. ఇది ఇడ్లీలోకి బాగుంటుంది. వేడిగా జలుబు చేసినప్పుడు ఇది కర్రీ చేసుకుని తిన్నా కానీ చాలా బాగుంటుంది అన్నమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా ఉప్పు సరిపోయి చూస్తాను, సరిపోయింది. కొంచెం వాటర్ యాడ్ చేస్తాను. ఇప్పుడు కొంచెం కొత్తిమీర అయితే వేస్తున్నాను. నాకు ఇట్లా అలవాటు, ఇది కూరలో వేస్తాను, తర్వాత దించుకునేటప్పుడు కూడా నేను కొత్తిమీర అనేది యాడ్ చేస్తాను అనమాట. ఇప్పుడు ఇది ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటాను అనమాట కూరని. కూర అయితే రెడీ అయిపోయింది, అన్నీ వేసాను కాబట్టి పర్ఫెక్ట్గా. ఒక 5 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత దించేసుకుంటాం. 5 నిమిషాలు 10 నిమిషాల్లో కూర అయితే రెడీ అయిపోద్ది అన్నమాట. కర్రీ అయితే రెడీ అయిపోయింది. నాకు చాలా ఇష్టం అన్నమాట ఈ కర్రీ అంటే. కూరగా అంతే, కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దించేసుకోవడం. దీంట్లో కొంచెం కొత్తిమీర వేస్తాము. అయితే కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఆఫ్ చేసేస్తాం స్టవ్ అయితే. గేరకాళ్ళ కూర అయితే రెడీ అయిపోయింది. దీన్ని ఏ విధంగా నేను చేసానో చూసారు కదా, టేస్ట్ అయితే అదిరిపోద్ది అనమాట. వేడి అన్నంలోకి తిని ఒక లైక్, సబ్స్క్రైబ్. ఈ కర్రీ అయితే నాకు ఇష్టం బాగా, మా ఆయనకి ఇష్టం లేదు. నా కోసం నేను చేసుకున్నాను ఈరోజు కర్రీ అయితే. టేస్ట్ అయితే అదిరిపోద్ది అనమాట. మీరు కూడా ఈ విధంగా చేసుకోండి.